ఇప్పుడు నేను మిమ్మల్ని మీకు సంబంధించిన ప్రశ్న అడుగుతున్నాను. క్లిష్టమైన ఒక్కొక్కటి ఉంటుంటే మీకు సమాధానం వస్తుంది. భగవంతుణ్ణి చూచానని చెప్పడం నిజమా అబద్ధమా? అది జాగ్రత్తగా చెప్పాలి, జ్ఞానవంతంగా చెప్పాలి. భగవంతుణ్ణి చూచాను అని చెప్పడం నిజమా అబద్ధమా? పరమేశ్వర్ గారు భగవంతుని చూచానని చెప్పడం నిజమా అబద్ధమా? ఇప్పుడు దుర్గేష్ గారికి ఆన్సర్ వెళ్ళి వస్తాయి. భగవంతుని చూచానని చెప్పడమా నిజమా అబద్ధమా? నిజమే గురుజీ. ఎలాగా? మూల వాసన రూపంలో అయిపోయింది పార్ట్ చాప్టర్ క్లోజ్. చాప్టర్ క్లోజ్. మాలోని చైతన్య రూపంలో. వెరీ గుడ్. ఓకే, నాగేశ్వరి గారు భగవంతుని చూచానని చెప్పడం అబద్ధం? భగవంతుని చూసేమో అని చెప్పడం నిజమేనండి. ప్రతి జీవిలో ఆత్మను చూస్తున్నాం కదా, ఆయనే భగవంతుడు. చూడలేదు ఇంకా ఆ స్థితికి రాలేదు, మనకి చూడలేదు. నిజాన్ని ఒప్పిస్తున్నాం. అది తర్వాత ఇవన్నీ మాటలు బాగుంటాయి, ఆ స్థితికి మనం ఇంకా వెళ్ళలేదు. భగవంతుని చూచామని చెప్పడం భగవంతుని చూసామని చెప్పడం నిజమేండి. నేను చూడకపోవడం కాదు. సంతోషం. మాధవి లత గారు భగవంతుని చూచాడని చెప్పడం నిజం అబద్ధమా? అది నిజమేనండి. కాకపోతే దాన్ని ఇప్పుడు రెండు రకాలుగా చెప్పొచ్చు. ఇప్పుడు మా కల్లో ఈ భగవంతుని బాబా గారిని చూసాము అని చెప్తారు. అలా కాకుండా సద్గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆత్మని చూస్తారు. అది భగవంతుడు, ఇది భగవంతుడే. సో మనం ఏ భగవంతుడిని అంటే రెండు కూడా నిజమే. భగవంతుడు అంటే వాళ్ళు ఆత్మని చూసారా, లేదంటే వాళ్ళు కొలిచే భగవంతుని చూసారా అంటే చూడండి ఎలా వెళ్ళిపోతున్నాయో. అబద్ధం కాదు, నిజమే. అయితే వారు చూసింది ఏమిటి? భగవంతుని ఒక ప్రత్యేక రూపంలో దర్శించారా, లేకపోతే సర్వత్రా దర్శించారు? ప్రత్యేకమైన రూపంలో, వాళ్ళు అనుకున్న రూపంలో దర్శించారు. అంతే కదా, నిజమే. అయితే వారు చూసింది ఏమిటి? అంతటా వ్యాపించి ఉన్న చైతన్యంగా, లేక వాళ్ళు ఉపాసించే దైవాన్ని? వాళ్ళు ఉపాసించే దైవాన్ని చూశారు. అంతేగాని అంతటా ఉన్న చైతన్యాన్ని మాత్రం ఇంకా దర్శించే స్టేజ్ కి మనం చేరుకోండి. నిజమా? ఈ పురాణాల్లో భక్తులందరూ అంతే. ఒప్పుకోవాలి. పురాణాల్లో చెప్పే భక్తులందరూ అంతే. వాళ్ళు ఉపాసించే దైవాన్ని దర్శించారు తప్ప సర్వత్రా వ్యాపించి ఉన్న దైవాన్ని చెప్పండి. త్రినాథ్ గారు ఒక్క ముక్కలో చెప్పండి. అయ్యా, భగవంతుడు చూసే వాళ్ళకి సాకారంగానే ఉంటే చూడని వాళ్ళకి నిరాకారుడేనండి. కారణం ఏంటంటే భగవంతుడికి ఆకారం అంటూ లేదు, కానీ ఆయన చైతన్యం అన్ని జడజీవ పదార్థాల్లోని ఉంది సార్. ప్రతి జడజీవ పదార్థంలో ప్రశ్నలకు అర్థం కాదు. వినండి. భగవంతుని చూచానని చెప్పడం నిజం అబద్ధం? అంతే. భగవంతుడిని చూసామన్నది నిజమే సార్. కాకపోతే ఆయన తాలూకు చైతన్యాన్ని మనం చూసాం, చూడలేదు. ఆయన రూపాన్ని ఎవరు చూడలేరు, కానీ ఆయన జడజీవ పదార్థాల్లో వ్యాపించి ఉన్నటువంటి ఆయన చైతన్యమే మనకి భగవంతుడుగా కనిపిస్తున్నాడు. దర్శించింది కేవలం రూపాన్ని. అది చెప్పండి, అసలు విషయం చెప్పండి. దర్శించినది కేవలం రూపాన్ని దర్శించారు. ఆయన రూపాన్ని ప్రతి జడజీవ పదార్థంలో చూస్తున్నారు కాబట్టి భగవంతుడు రూపం ఉన్నాడు. ఎక్కడ చూస్తున్నారు? అంత దూరం వెళ్ళదు సార్. ఎక్కడ చూస్తున్నారు? అబద్ధం చెప్పండి. ఎక్కడ చూస్తున్నారు? ఎవరు చూస్తున్నారు? అన్నింటిలో భగవంతుడిని. చైతన్యం అనేటువంటిది భగవంతుడి చైతన్యం అన్నింటిలో ఉంది. ఇవన్నీ భగవంతుని మైక్ ఆఫ్ చేయండి సార్ ఒక్క నిమిషం. భగవంతుడిని చూసామని చెప్పడం అనేది అబద్ధం కాదు, నిజమే. అయితే వారు చూసింది వాళ్ళు ఆరాధించే దైవాన్ని చూస్తున్నారు తప్ప సర్వత్రా వ్యాపించి ఉన్న పరమాత్మని చూస్తున్నారు. కానీ భక్తులు చాలా మంది భక్తులు సర్వత్రా ఉన్న పరమాత్మని తీర్చి, రామదాసు గాని, అన్నమయ్య గాని, త్యాగయ్య గాని, ఎవరైనా సరే, రామానుజాచార్యులు గాని, శంకరాచార్యులు వారు గాని, ఎవరైనా సరే, మధ్వాచార్యులు గాని, వాళ్ళు
ఆరాధిస్తున్న దైవాన్ని చూడడం కాదు, వాడు సర్వత్రా ఉన్న భగవంతుడిని చూశారు. అందుకోసం వాళ్ళు సద్గురువులు అయ్యారు, లేకపోతే సామాన్య మానవుడిలాగే ఉండేవారు. చాలా ఇంపార్టెంట్ విషయాలు జాగ్రత్తగా. లేకపోతే సామాన్య మానవుడే, మిగతా మానవుడిలాగే రాముడిని చూశాను, శివుడిని చూశాను. కల్లోకి వచ్చాడు రాముడు, శివుడి కల్లోకి వచ్చాడు, అమ్మవారి కల్లోకి వచ్చింది. సార్ శివ సార్, నాకు ఒక అనుభవం అయింది సార్. గురు చరిత్ర నేను చదివినాను, 1 వీక్ చాలా నిష్ఠగా చదివినాను. తర్వాత బేస్తవారానికి కంప్లీట్ అయిపోయింది. నాకు మధ్యాహ్నం 12 గంటలకు ఒక అతను వచ్చినారు. ఈ కమండలధారిగా ఉన్నారు, రుద్రాక్షలు వేసుకున్నారు, మామూలు వైట్ ఇట్లా పంచ ధోతి లాగా వేసుకున్నారు. వచ్చినారు, నాకు అన్నం పెడతావమ్మా అని అడిగినారు సార్. ఆయన అయితే మీరు ఆయనలో మీరు దత్తాత్రేయుని చూశారు అంతే కదా? అంటే నాకు తెలియదు సార్, నాకు జరిగిన అనుభవం అది మరి ఎట్లా అన్వయించుకోమంటారు? సాకారంగా చూశారు, కమండలు పట్టుకొని ఒక ఆయన వచ్చారు, మీరు అన్నం పెట్టారు, మీరు దత్తుడిగా భావించారు అంతే కదా? మీరు చూసేది మాత్రం సాకారానే కదా? సాకారమే. అతను భగవంతుడనా ఎట్లా మనం అన్వయించుకోవాలా అంటారు? చెప్తాను, ముందు ఉన్నాయమ్మా, చాలా సెషన్స్ ఉన్నాయి, అది చెప్తున్నాను. అది కూడా ఈ ప్రశ్నలన్నీ మిమ్మల్ని ఎందుకంటే ఒక చిన్న టెస్ట్ కింద అడుగుతున్నాను. ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఆలోచించి తయారు చేసిన ప్రశ్న. ఇది సాకార రూపంలో అంటే తల్లిదండ్రులు, గురువులు, మళ్ళీ మనకు ఆపత్కాలంలో సహాయం చేసిన వాళ్ళు, దేవునిలా వచ్చావు నువ్వు, ఆ టైంకి కాపాడావు అంటారు. వాళ్ళందరినీ కూడా మనం సాకార రూపంలో చూస్తాము. అది ఎట్లా సార్? వాడు సాకారంగా ఇచ్చారు, వాడు చేసిన సహాయం నిరాకారం. వాడు చేసిన సహాయం అనేది నిరాకారం. ఈ రమేష్ అనేవాడు నాకు సహాయం చేశాడు, రమేష్ సాకారంగానే ఉంటాడు. వాళ్ళు మీకు సమయానికి అందించిన సహాయం అనేది నిరాకారం. జాగ్రత్త, ఇది ఎలా ఉంటుంది దానికి చాలా గమ్మత్తుగా ఉంటాయి, చాలా గమ్మత్తుగా ఉంటుంది, చాలా డీటెయిల్డ్ గా లోపల పరిశీలించాలి. సో భగవంతుని 100కి 90 మంది సాకారంగా దర్శించిన వాళ్ళే. ఏదో ఒక రూపంలోనూ మా ఇంటికి వచ్చాడు, భోజనం పెట్టాడు, మా ఇంటికి వచ్చాడు, అమ్మ శుభం భూయాత్ అన్నాడు, ఇవన్నీ కూడా సాకారం, ఇవన్నీ సాకారం. కానీ భగవంతుని నిరాకారంగా దర్శించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళే సద్గురువులు. అందుకో సాకారానికి వాళ్ళు పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరమ్మా. సద్గురువులు పెద్ద సాకారానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఏదో వ్యాపారం గురించి సాకారంగా చాలా చెప్తారు, కానీ భగవంతుని నిరాకారంగా దర్శించే స్టేజ్కి మనం వెళ్ళాలి. నిరాకారంగా ఎలా దర్శిస్తాం? మనలో ఉన్న ఆత్మని దర్శించాం, సత్యం. మన ప్రయాణం అక్కడికి వెళ్ళాలి. ఫోటోల రూపంలో దర్శించవచ్చు, వ్యక్తి రూపంలో దర్శించవచ్చు, రాముడిగా దర్శించవచ్చు, కృష్ణుడిగా దర్శించవచ్చు. కానీ రామ తత్వాన్ని దర్శించాలి, కృష్ణ తత్వాన్ని దర్శించాలి. కృష్ణుడు కాదు, కృష్ణ తత్వాన్ని. రాముడి కాదు, రామ తత్వాన్ని. ఆంజనేయ స్వామి కాదు, హనుమత్ తత్వాన్ని. ఇవన్నీ రామాయణం వస్తాయి, ఇవన్నీ వస్తాయి, చెప్పేవాడు నేను. ఆంజనేయ స్వామి చెప్తాడు, నువ్వు ఎదుర్కొంటే కనబడుతున్నావు నాకు రాముడివే, నువ్వు లేనప్పుడు నేను దర్శిస్తున్నా కూడా రాముడే. ఇక్కడ నేను సాకారంగా దర్శిస్తున్నాను, నువ్వు లేని టైంలో నిన్ను నిరాకారంగా దర్శిస్తున్నాను అన్నాడు ఆంజనేయ స్వామి. అంతకన్నా పెద్ద ఎగ్జాంపుల్ ఏముందండి? ఎవరు చెప్తారు రామాయణ? రాముడు ఎదురుగా ఉన్నట్టు మాత్రం ఇలా కూర్చుంటాడు, సాకార రూపానికి నమస్కారం పెడుతున్నాడు, ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని. మరి రాముడు వారు వెళ్ళిపోయారు కదా, అయోధ్యకి వెళ్ళిపోయారు, కానీ ఆంజనేయ స్వామి ఇంకా ఉన్నారు కదా. తర్వాత రాముడు ఎలా దర్శించాడు? రాముడు ఎలా దర్శించాడు? రాముడిని కలుసుకున్నది సబరి కొన్ని గంటలు మాత్రమే, కానీ రాముడినే పూజిస్తున్నాడు. అప్పటి వరకు నిరాకారంగా పూజించింది, రాముడు రాగానే సాకారంగా దర్శించింది, సబరికి మోక్షాన్ని ఇచ్చేసాడు. బస్ నిరాకారంగా దర్శించిన భగవంతుడికి సాకారంగా వ్యక్తమయ్యి ఆ మోక్షాన్ని ఇచ్చాడు. కానీ ఇన్నాడు సబరి ధ్యానిస్తున్నది రాముడి యొక్క నిరాకార తత్వాన్ని. గమ్మత్తుగా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉంటాయి ఇవన్నీ కూడా. చెప్పండి దుర్గేష్ గారు ఏదో అంటున్నారు. అంజనేయ రామ
రాముడిని సర్వత్రా దర్శించినాడు సార్, అన్నిట్లోనూ రాముని దర్శించినాడు. అదే చెప్తున్నాను సార్, ఎదురుగుండా ఉన్నప్పుడు దాసుడిగా దర్శించాడు, రాముడు దగ్గరగా దూరంగా ఉన్నప్పుడు మాత్రం అంతటా దర్శించాడు. అన్నిట్లోనూ రాముడే, అంతా రామయం. అంతటా రాముడే, అంతటా దర్శించిన వాడే తనలో కూడా దర్శించగలడు. అందుకు కళ్ళు మూసుకుంటే భగవంతుడు ప్రత్యక్షం అవడు. మీరు భగవంతుని ముందు బయట దర్శించాలి. బయట దర్శిస్తేనే భగవంతుడు మీకు లోపల కనబడతాడు. కళ్ళు మూసుకొని రామ రామ అంటే రాముడు కనబడ్డు. రాముడిని ప్రతి చోట చూడగలరు. సర్వం రామమయం, అంతా రామమయం, జగమంతా రామయం. రామదాస్ సినిమాలో మనం చూసాం. ఈ డైరెక్టర్లు కొన్ని పాటలు గీటలు డిఎట్లు సాంగ్స్ యాడ్ చేస్తున్నా సరే మెయిన్ సబ్జెక్ట్ కొంచెం మిస్ అవ్వరు వాళ్ళు. మిస్ అయితే ప్రజలు చూడరు. అంతా రామమయం, జగమంతా రామమయం. ఆ పరిస్థితికి ఎప్పుడైతే రామదాస్ వచ్చాడో అప్పుడే రామదాస్. అంతవరకు సాకారంగా భద్రాచలంలో రాముడిని అలాగే దర్శించాడు కాబట్టి ఆయనకి సాకారంగా దర్శనం. ఎప్పుడైతే జైల్లోకి వెళ్ళాడో అప్పుడు రామతత్వాన్ని అనుభవించాడు రామదాసు. రామతత్వాన్ని అనుభవించిన దాకా రాముడు ప్రత్యక్షం కాలేదు. అక్కడే రాశాడు, జైల్లోనే రాశాడు ఇవన్నీ. రామదాసు కీర్తనలన్నీ కూడా జైల్లో ఉన్నప్పుడే రాశాడమ్మా. బయట ఉన్నప్పుడు, గుడి కట్టినప్పుడు, తహసీల్దార్గా ఉన్నప్పుడు ఆయన ఏం రాయలేదు. రామతత్వాన్ని అప్పుడు అనుభవించాడు రామ. అంతర్యామి అలసితి స్వలసితి అని వెంకటరమణమూర్తికి మొదపెట్టుకోలేదు అన్నమయ్య లాస్ట్ లో. అంతర్యామి అలసితి స్వలసితి. అలిసిపోయిన స్వామి, అంతర్యామి అలిసిపోయాను. ఆ శ్లోకం వెంకటరమణమూర్తి కాదు, కానీ తనలో ఉన్న ఆకారంలో ఉన్న వెంకటరమణమూర్తి కాదు. అంతర్యామి అలసితి స్వలసితి. ప్రతి శ్లోకాన్ని, ప్రతి పదం వెనకాల ఒక రకమైన విశిష్టార్థం అనేది ఒకటి. అది తెలుసుకుంటే దాని మొదటి. నెక్స్ట్